వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. కార్నర్ స్టోన్ అనే కంపెనీ నుంచి అయితే మనకి జూనియర్ ఇంజనీర్ అనే రోల్ అయితే ప్లేస్ అయింది. సో ఈ రోల్ అనేది వచ్చేసి మనకి క్వాలిటీ మేనేజ్మెంట్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జాబ్ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్ గురించి డిస్కస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ జూనియర్ ఇంజనీర్ లెవెల్ వచ్చేసి మనకి ఫ్రెషర్స్కి అయితే ప్లేస్ అయింది. ఎవరైతే 2023 అండ్ 2024లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో, లేదంటే ఎంసీఏ కంప్లీట్ చేసుకుంటారో, లేదా బీటెక్ కంప్లీట్ చేసుకుంటారో, సో వీళ్ళైతే అప్లై చేసుకోండి. పర్టికులర్గా స్కిల్స్ అయితే HTML, జావా స్క్రిప్ట్, అదేవిధంగా JSP పేజెస్ మీద అయితే మనకైతే నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఈ క్వాలిటీ మేనేజ్మెంట్లో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మనకైతే వీటి మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ జాబ్ అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఒకసారి చూడండి. వీఆర్ లుకింగ్ ఫర్ ఏ జూనియర్ ఇంజనీర్ ఇన్ క్వాలిటీ మేనేజ్మెంట్. దిస్ రోల్ ఈజ్ ఆఫీస్ బేస్డ్. సో ఈ రోల్ అనేది కంప్లీట్గా ఆఫీస్ బేస్డ్ అయితే ప్లేస్ అయింది. ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే దీని యొక్క డైరెక్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసేసి దీనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ స్కిల్స్ రిక్వైర్డ్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ మొత్తం తెలుసుకొని అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. మనం ఒకసారి స్కిల్స్ రిక్వైర్డ్ చూసుకున్నట్లయితే చూడండి. ఒకసారి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు నాలెడ్జ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీ సచ్ యాజ్ జావా స్క్రిప్ట్ అండ్ HTML అండ్ CSS. సో వర్కింగ్ నాలెడ్జ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ జావా స్ట్రాంగ్లీ ప్రిఫర్డ్. జావా లాంగ్వేజ్ అయితే మంచిగా వచ్చి ఉండాలని చెప్తున్నాడు. అదేవిధంగా మీకైతే జావా స్క్రిప్ట్ మీద, HTML మీద, CSS మీద అయితే నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు. అదేవిధంగా నాలెడ్జ్ ఇన్ వెబ్ సర్వీసెస్ అండ్ ఆటోమేటెడ్ API టెస్టింగ్ ఇన్ అట్లీస్ట్ వన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఏదైనా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేశాడు. అదేవిధంగా నాలెడ్జ్ ఇన్ ఫ్రంట్ ఎండ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్, సెలీనియం, సిల్క్ నాలెడ్జ్ ప్రిఫర్డ్. ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్, ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ తెలిసి ఉండాలి. అదేవిధంగా సెలీనియం అండ్ సిల్క్ నాలెడ్జ్ ప్రిఫర్డ్. సో సిల్క్ నాలెడ్జ్ ఆడు సెలీనియం మీద నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు. వీటి మీద ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. దీనికి క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చాడు చూడండి. ఇక్కడ BE, BTech, MCA ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. జాబ్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకైతే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడైతే అప్లై విత్ లింక్డ్ఇన్ అని చెప్పేసి ఉంది. సో మీరు ఫ్రెషర్గా జాబ్కి ట్రై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్పేసి నేను ప్రతి వీడియోలో అయితే మీకు చెప్తున్నాను. సో మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్నట్లయితే ఇక్కడ అప్లై విత్ లింక్డ్ఇన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా లింక్డ్ఇన్ యొక్క ఈమెయిల్ ID అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. అక్కడికైతే డైరెక్ట్గా వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మాన్యువల్గా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంది కదా, ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ లాస్ట్ నేమ్ ఇచ్చేసి, ఈమెయిల్ అడ్రస్ దగ్గర మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి, సో ఇక్కడ స్టార్ సింబల్ని ఇచ్చిన ప్రతిదీ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్ సింబల్ లేకపోతే అవైతే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అప్లై చేసేది ఫ్రెషర్సే కాబట్టి కరెంట్ కంపెనీ నేమ్ ఇవన్నీ అయితే మీకు ఉండవు కదా. హ్యావ్ యూ ప్రీవియస్లీ అప్లై టు కార్నర్ స్టోన్ ఆన్ డిమాండ్ అని చెప్పేసి అని అడుగుతుంది. మీరు ఇంతకు ముందు ఈ కంపెనీలో ఏమైనా అప్లై చేశారా అని చెప్పేసి అని అడుగుతుంది. సో అప్లై చేస్తే అప్లై చేసినా అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. ఆర్ యూ కరెంట్లీ ఎంప్లాయిడ్ ఇన్ కార్నర్ స్టోన్, మీరు ప్రజెంట్ కార్నర్ స్టోన్లో ఏమైనా ఎంప్లాయ్గా ఉన్నారా అని చెప్పేసి అని అడుగుతుంది. సో సింపుల్గా అయితే నో అని పెట్టేసేయండి. సో వాట్ ఈజ్ యువర్ కరెంట్ లొకేషన్, మీ లొకేషన్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఆర్ యూ ఓపెన్ ఫర్ రీలొకేషన్ అని చెప్పేసి అని అడుగుతుంది. ఏ లొకేషన్కి మీరు రీలొకేట్ అవుతారని చెప్పేసి అయితే అడుగుతుంది. సో మీరు వాళ్ళు ఇచ్చిన పొజిషన్కి రీలొకేట్ అవుతా అనుకుంటే ఎస్ ముంబై, ఎస్ పూణే, ఎస్ హైదరాబాద్, ఎస్ ఆల్ లొకేషన్ మెన్షన్డ్ అబౌవ్, అన్ని లొకేషన్కి అయితే వెళ్తాను. లేదంటే రీలొకేట్ అవ్వలేను అనుకుంటే నో అని చెప్పేసి ఇవ్వండి. సో డిజైర్డ్ యాన్యువల్ శాలరీ అయితే మీరైతే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత ఇవ్వండి. సో వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్, 15 ఎన్ని రోజుల్లో మీరు జాయిన్ అవుతారని చెప్పేసి అయితే ఇక్కడ అడుగుతుంది. అదైతే టిక్ చేసేసి మీకు ఎన్ని రోజులు కావాలో ఇవన్నీ ఇచ్చేసి తర్వాత సింపుల్గా డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ ఎంప్లాయిడ్ ఎట్ కార్నర్ స్టోన్, ఎవరైనా రిలేషన్స్ ఉన్నారా మీకు కార్నర్ స్టోన్ ఎంప్లాయ్గా అని చెప్పేసి ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. ఇక్కడైతే అప్లోడ్ అటాచ్మెంట్ అని ఉంది కదా, ఇక్కడైతే మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ రెజ్యూమ్ దగ్గర. సో తర్వాత మీ యొక్క అడ్రస్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడైతే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడైతే +1 ఉంది కదా, దాని దగ్గర క్లిక్ చేస్తే మీకు +91 అని వస్తుంది, ఇండియా కోడ్ అది.
అక్కడైతే మీ నెంబర్ ఇచ్చేసి పక్కన సెండ్ మీ మెసేజ్ ఎనీ అప్డేట్స్ అబౌట్ మై జాబ్ అప్లికేషన్ వయా టెక్స్ట్ మెసేజ్ అని చెప్పేసి దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఎందుకంటే కార్నర్ స్టోన్లో ఎటువంటి జాబ్ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే టెక్స్ట్ రూపంలో అయితే వాళ్ళు సెండ్ చేస్తారు. తర్వాత ఏమైనా కంపెనీ ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అక్కడైతే ఇవ్వండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయండి. మీకు ఏమైనా ఫర్దర్గా ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా చేస్తుంటే అవి అయితే కూడా యాడ్ చేసుకోండి. సో తర్వాత వచ్చేసి అటాచ్ యువర్ ఈమెయిల్ అప్రూవల్ స్క్రీన్ షాట్ హియర్ అని చెప్పేసి అని అడుగుతుంది. సో ఈమెయిల్ అప్రూవల్ స్క్రీన్ షాట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయండి. అదైతే మ్యాండేటరీ కాదు, అప్లోడ్ చేస్తే చేయండి, లేకుంటే లేదు. సో ఇవన్నీ ఒకసారి కాన్ఫిడెంట్గా మీరు చదువుకొని తర్వాత ఫైనల్గా అయితే మీరు ఐ అగ్రీ అని ఉంది కదా, అక్కడైతే టిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టగానే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకుంటున్నారా అని చెప్పేసి అని అడుగుతుంది. ఎస్ ఐఎమ్ అప్లయింగ్ దిస్ రోల్ అని చెప్పేసి అని అడుగుతుంది. సో మీరు ఈ జాబ్కి అయితే సక్సెస్ఫుల్గా అప్లై చేసుకున్నట్టు అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.